రైట్. ఇక కాకినాడ జిల్లాలో ఒక తండ్రి తన కూతురు పెళ్లి అనంతరం నూరేళ్ల జీవితం సాఫీగా సాగాలని కొత్తగా ఆలోచన చేశారు. ఇలా ప్రతి తండ్రి ఆలోచన చేస్తే గనక కూతుర్ల భవిష్యత్తు 100 ఏళ్లు ఆనందదాయకంగా సాగుతుంది. తన కూతురు పెళ్లి విషయంలో గుణగణాలతో పాటు ఆయనకి కాబోయే అల్లుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా అనే అంశం కీలకంగా ఆ తండ్రి తీసుకున్నారు. ఏకంగా ట్రాఫిక్ సిఐ వద్దకు వెళ్ళి తన అల్లుడు ట్రాఫిక్ రూల్స్ను తప్పక పాటిస్తున్నాడా, ఏమైనా వాయిలెన్స్ చేస్తున్నాడా అనే దాని మీద ఎంక్వైరీ చేశారు. ఇది ఎక్కడో కాదు, మన కాకినాడ రూరల్లో కాకినాడ ట్రాఫిక్ టు సిఐ పనిచేసినటువంటి రామారావు వద్దకు వచ్చి 2 వెహికల్ నంబర్లు ఇచ్చి ఎంక్వైరీ చేశారు. ఇక ఎంక్వైరీ అనంతరం కూడా సదరు సిఐ ఏంటి, ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అని ప్రశ్నించగా తమ యొక్క కూతురికి పెళ్లి నిశ్చయమైందని, ఇక అల్లుడు ట్రాఫిక్ రూల్స్ని సక్రమంగా పాటిస్తున్నారా, ఏమైనా వాయిలెన్స్ చేస్తున్నారా అనే దానిపై ఎంక్వైరీకి వచ్చానంటూ కూడా ఆ పెద్ద ఆయన తెలియజేశారు. ఇక సిఐ రామారావు ప్రైమ్ 9తో మాట్లాడుతూ ఇలా ప్రతి ఒక్క తండ్రి కూడా ఆలోచన చేస్తే కనుక యాక్సిడెంట్లు సగానికి పైగా తగ్గుతాయని అన్నారు. ఈ కొత్త మార్పు సమాజం అంతటా కూడా రావాలంటున్న సిఐతో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఒక తండ్రి విచిత్రమైన ఆలోచన చేశారు. తమ కూతురు 100 ఏళ్ల జీవితం అద్భుతంగా సాగాలని చెప్పి ఒక అడ్వాన్స్డ్ గా ఆలోచించారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం తమ ఇంటికి వచ్చే అల్లుడు గుణగణాలు, తన యొక్క ప్రొఫెషన్, తనకు కుటుంబ నేపథ్యం ఇవన్నీ చూస్తారు. ప్రస్తుతానికి ఏ తండ్రి అయినా ఆ కూతురుని ఇవ్వాలనుకుంటే, కాకపోతే ఈ తండ్రి మరికొంత అడ్వాన్స్డ్ గా ఆలోచించి తనకు కాబోయే అల్లుడు మొత్తం ట్రాఫిక్ రూల్స్ అని సక్రమంగా పాటిస్తున్నారా లేదా అనే దాని మీద అయితే మాత్రం కాకినాడ ట్రాఫిక్ రామారావు గారి దగ్గరికి వచ్చి అయితే మాత్రం ఎంక్వైరీ చేశారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ రూల్స్ ను సక్రమంగా పాటించగలిగిన వాడైతే తన కూతురు జీవితాన్ని కూడా సక్రమంగా నడపగలదనే ధీమాతో ఆయన అయితే ఈ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మనతో పాటు కాకినాడ రామారావు ఉన్నారు, వారితో మాట్లాడడం. కూతురు 100 ఏళ్ల మంచి జీవితం ఇవ్వాలని చెప్పి కోరుకుంటారు. ఈ తరుణంలోనే ఆ కూతురుకు రాబోయే అల్లుడు గుణగణాలు సంబంధించి, దాని యొక్క ఆస్తులు సంబంధించి, ప్రొఫెషన్ అండ్ కుటుంబ నేపథ్యం చూస్తారు. ఈ తండ్రి విచిత్రంగా కొత్త ఆలోచనకి ఆలోచన చేశారంటున్నారు. అసలు ఏంటి కేసు, ఎప్పుడు జరిగింది, అసలు మీ ఎప్పుడు వచ్చింది మీ పరిధికి? 26వ తేదీన భానుగుడి జంక్షన్ వద్ద ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నటువంటి నేను భానుగుడి జంక్షన్ వద్ద ట్రాఫిక్ డ్యూటీలు నిర్వహిస్తుండగా ఒక 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మా వద్దకు రావడం జరిగింది. వచ్చి ఒక చిన్న స్లిప్ లో 2 వాహనాల యొక్క నెంబర్లు వేసి ఇవ్వడం జరిగింది. ఒకటి మోటార్ సైకిల్, ఇంకోటి కార్ నెంబరు. 2 కార్ నెంబర్ల మీద ఏమైనా, ఈ కార్ నెంబర్ మోటార్ సైకిల్ మీద ఏమైనా చలనాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చూసి చెప్పమని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అతను ఇచ్చిన రిక్వెస్ట్ మేరకు మేము ఆ యొక్క 2 వాహనాల మీద ఎటువంటి వైలేషన్స్, ట్రాఫిక్ వైలేషన్స్ ఏమైనా ఉన్నాయో అన్ని కూడా ఒకసారి కూడా చెక్ చేయడం, ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కానీ ట్రాఫిక్ వైలేషన్స్ కానీ ఏమీ లేవనే విషయాన్ని నిర్ధారణ చేసుకుని ఆ విషయాన్ని సదరు పెద్ద ఆయనకి మేము చెప్పడం జరిగింది. చెప్పిన అనంతరం అతను చాలా ఆనందం వ్యక్తం చేశారు. అయితే మేము ఎందుకు ఈ 2 బళ్ళ మీద మీరు చలనాస్ గురించి కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు గురించి కానీ, ఒకవేళ ఉంటే కనుక ఏ హెడ్స్ మీద ఈ ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్నాయనేది మీరు ఎందుకు అడుగుతున్నారని చెప్పి మేము అతన్ని ఆరాధిస్తే ఆయన చెప్పిన విషయం ఒకటే. ఆయన ఏంటంటే చిన్నప్పటి నుంచి తనకు ఒక కూతురు ఉందని, తన కూతురిని చాలా అల్లాద ముద్దుగా పెంచుకుంటున్నట్లు, చిన్న వయసులోనే తన కూతురికి తల్లి దూరమైనట్లుగా చెప్పారు. అయితే తన కూతురికి ఈ మధ్య MCA కంప్లీట్ అవడంతో సంబంధాలు చూస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సంబంధాలు చూసే దాంట్లో భాగంగానే ఒక కుర్రోడికి మ్యాచ్ అరేంజ్ చేసే విషయంలో ఆ కుర్రోడి యొక్క మోటార్ సైకిల్ మరియు కారు, 2 కారు మోటార్ సైకిల్ ఉన్నటువంటి నెంబర్లో అతను ట్రాఫిక్ రూల్స్ ని ఎంతవరకు పాటిస్తున్నాడు, ఒకవేళ పాటిస్తే ఏ ట్రాఫిక్ వైలేషన్స్ అతను నమోదవుతున్నాయి, అతని దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బండి తోలుతున్నాడా, లేకపోతే హెల్మెట్ లేకుండా బండి తోలుతున్నాడా, దాని ప్రకారంగా అతని యొక్క క్యారెక్టర్ అసెస్మెంట్ చేసుకుంటానని చెప్పి అతను మాకు చెప్పడం జరిగింది. అతను చెప్పిన దాని ప్రకారంగా అయితే మాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ ట్రాఫిక్ వైలేషన్స్ బట్టి కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బండి నడిపిన విధానాన్ని బట్టి కానీ తన కాబోయేటువంటి అల్లుడిని సెలెక్ట్ చేసుకునే విధానంలోకి అతను వెళ్ళినట్లుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను మాకు చెప్పిన విషయాలు ఏంటంటే, తన కుమార్తె యొక్క వ్యక్తిగత భద్రత, అంటే ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక అతను ఏదో రోజు రోడ్ యాక్సిడెంట్ బారిన పడవడం కానీ, మృతికి గురే అవకాశాలు కానీ, లేదా శాశ్వత వైకల్యం కానీ సంభవించే అవకాశాలు కానీ చాలా వరకు ఉంటాయి. సో ఈ ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో అలా జరిగినట్లయితే కనుక తన కుమార్తె యొక్క వ్యక్తిగత జీవితం గుప్పుకు పరిణమించే సందర్భాలు ఉన్నాయి. సో ఈ తండ్రి అంటే ప్రస్తుతానికి ట్రెండ్ మనకి ఇంటికి రాబోయే అల్లుడు భద్రత కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ సంఘటన నిజం అంటారా? ఎస్. ఏంటంటే ట్రాఫిక్ వైలేషన్స్ అనేటువంటివి మన యొక్క మానసిక వైఖరి, మనం ఓపిక, బండి వెళ్ళేటప్పుడు ర్యాష్నెస్ ఉంటే నిజ జీవితంలో అదే ర్యాష్నెస్ అవలంబిస్తాడనేటువంటిది మాకు అతను మాటల ద్వారా అనిపించేటువంటి విషయం. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోవడంలో నెగ్లిజెన్స్ ఉన్నవాడు నిజ జీవితంలో అదే రకంగా నెగ్లిజెన్స్
కుటుంబాన్ని లీడ్ చేసేటప్పుడు అదే నిజ జీవితంలో నెగ్లిజెన్స్ తోటి ఉంటాడనేటువంటిది ఆయన భావన. అదేవిధంగా ఈ ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల తన కుమార్తె యొక్క వ్యక్తిగత భద్రత కూడా ముప్పు పొంచి ఉంటుంది అన్న విషయాన్ని, అంటే ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నటువంటి తన కుమార్తె ఏదో ఒక రోడ్ యాక్సిడెంట్ లో అలా ఆల్రెడీ ఏదైనా రేపొద్దున యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకపోతే ఇతరత్ర సందర్భాల్లో కానీ వ్యక్తిగత భద్రత ముప్పుగా కనుగొనేటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భాలు ఎరైజ్ ఉన్నాయనేటువంటిది డౌట్ ఆయనకు వచ్చింది. ట్రాఫిక్ అనేటువంటిది ఒక నిజ జీవితంలో జరిగేటువంటి ప్రక్రియ. మనం ఇంటికాడి నుంచి బయలుదేరినప్పటి నుంచి మన ఇంటికి చేరుకునేంత వరకు తెల్లారినంతా కూడా ట్రాఫిక్ రూల్స్ మనం పాటించాల్సినటువంటి సందర్భం. ఈ ట్రాఫిక్ రూల్స్ ఏదో ఒక సందర్భంలో పాటించిన క్రమంలో మనం రోడ్ యాక్సిడెంట్ బారిన గురయ్యి హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల కానీ, సో అందరూ కూడా దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని, ఈ పెద్ద ఎలాగైతే సమాజం పట్ల విశ్లేషణాత్మకంగా ఆలోచించారో సామాన్య ప్రజానికం కూడా దయచేసి అదే రకంగా విశ్లేషణాత్మకంగా ఆలోచించి ట్రాఫిక్ పోలీసు వారికి పూర్తిగా సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హర్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ట్రాఫిక్ రామారావు గారు కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఇలా తమ అల్లుడు పెళ్లిలో తమ కూతురు జీవితం మీద ఇంత ఇంట్రెస్టెడ్ గా ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తేనే నా కూతురు చేస్తానని చెప్పడం కూడా పెద్ద చుట్టారని చెప్పొచ్చు. అంటే భవిష్యత్తులో ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు అయితే మాత్రం తగ్గే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.